ప్రస్తుతం 74కు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 24 లోపు ఈ సంఖ్య 100కు చేరుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. అసెంబ్లీ సమావేశాలలోపు హస్తం అందుకునే వారెందరూ? ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవిత న్యూస్ రూమ్ నుండి లైవ్ లో అందిస్తారు. భవిత చెప్పండి. రైట్ తరంగానే అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలలో 64 నియోజకవర్గాలు గెలుచుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకునేందుకు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కావచ్చు, ఎమ్మెల్సీలను కావచ్చు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని విపక్షాలకు అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేరికలైతే ప్రోత్సహిస్తుందని చెప్పవచ్చు. మనం అయితే 64 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని కొత్త సిపిఐ పార్టీ గెలుచుకోవడం మొత్తం 65 సంఖ్య ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ సంఖ్య ఉండే. అయితే 39 ఎమ్మెల్యేలను గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా హోదాలో కూర్చుంది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలందరూ చేజారిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఉన్నటువంటి 39 ఎమ్మెల్యేలలో కొత్త కాలం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసియా నదిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. అయితే అక్కడ ఉప ఎన్నిక కూడా జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బండ్ల గణేష్ పోటీ చేసి అక్కడ గెలిచారు. అయితే బీ ఫామ్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలందరూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి 65 మందికి చేరింది. అయితే తాజాగా ఒక్కొక్కరిగా చేరుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి 9 మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరారు. అందులో మొదట దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దాని తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, సంజయ్ కుమార్ కావచ్చు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్లే కాలతో పాటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అంతేకాకుండా అరికపొడి గాంధీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపొడి గాంధీతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మనకు తెలిసింది. దాదాపుగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. ప్రస్తుతం అక్కడ 39 మందిలో ఒకరు మరణించగా 38కి వాళ్ళ సంఖ్య ఉన్నది. అయితే 9 మంది చేరిన తర్వాత ప్రస్తుతం వాళ్ళది 29కి చేరింది. అయితే వచ్చేటువంటి వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలలోపే ఇంకా మరికొంత మందిని చేర్చుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ పై ఫోకస్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇటు అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ పార్టీ కనీసం పార్లమెంట్ ఎన్నికలను బలం పుంజుకోవాలన్నప్పటికీ కూడా అలాంటి సందర్భం రాకపోవడంతో ఖచ్చితంగా గ్రేటర్నే ఫోకస్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికీ గ్రేటర్ పదిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో 2-3 రోజుల్లో ఖచ్చితంగా మరో 4-5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావచ్చు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కావచ్చు, ఇంకా కూకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరో 2-3 రోజుల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళే కాకుండా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన నేతలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు కూడా మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి ఇప్పటికే వార్తలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా పూర్తి స్థాయిలో దాదాపుగా 80 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ బలం పెరగాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అదే తరుణంలో కూడా చేరికలు అయితే ప్రోత్సహిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీకి తక్కువ మెజార్టీ ఉన్నప్పటికీ కూడా అక్కడ సరిపోయేంత మెజార్టీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసే ప్రయత్నం ఏదైతే బీఆర్ఎస్ చేసిందో ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుందని మనం భావించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దాదాపు ఒక 11 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికైతే కొంత మేరకు వార్తలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లోపై ఇంకా ఎక్కువ మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కూడా మనకు తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ భవిత. విశాఖలో